అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చింపురు జుట్టుతో పాత బట్టలతో దీనమైన మొహంతో ఒక పేద మహిళ ఒక 5 స్టార్ హోటల్లోకి వెళ్ళింది. అక్కడ రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్ళి ఏదో అడగబోతూ ఉండగా అక్కడే ఉన్న మిగతా వారందరూ ఆమెను అదోలా చూస్తూ, కొంతమంది అడుక్కునే వాళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తున్నారు, ఇప్పుడు ఈమె ఇక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే ఆమెతో పాటు మేము కూడా కలిసి భోజనం చేయాలా, అసలు ఆమె ఎందుకు వచ్చింది ఇక్కడికి, మీరు ఎలా రాణిస్తారు అంటూ కొంతమంది చిరాగ్గా రిసెప్షనిస్టుపై అరుస్తున్నారు. ఆమె వాళ్ళందరూ తనకు అర్థం కాని ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతుంటే అలా వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయింది. అప్పుడు రిసెప్షనిస్ట్ మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం ఎంతో మర్యాదగా, అమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పొరపాటున వచ్చారేమో, అసలు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏం కావాలి అని అడిగింది. దానికి ఆ మహిళ, ఇది తాజ్ హోటల్ కదమ్మా అని అడిగింది. రిసెప్షనిస్ట్, అవును అయితే ఏంటి అని కాస్త చిరాగ్గా కాస్త నెమ్మదిగా ఎక్కడా లేని మర్యాదను చూపిస్తూ అడిగింది. ఈలోపు భోజనానికి వచ్చిన ఒక వ్యక్తి కోపంగా, ఇప్పుడు ఆమెకి ఏం కావాలో తెలుసుకొని మరీ వడ్డిస్తారా ఏంటి, మేము ఇక్కడ భోజనం చేయాలా వద్దా అంటూ గట్టిగా అరిచాడు. అక్కడున్న వాళ్ళందరూ హేళనగా వెటకారంగా నవ్వారు. ఇక చేసేదేమీ లేక రిసెప్షనిస్ట్ ఆమెను పక్కకు తీసుకువెళ్ళి వెయిటర్కి అప్పచెప్పింది. ఏం కావాలో అడిగి తొందరగా పంపించండి అంటూ తాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెయిటర్ ఏం కావాలంటే ఏమిటో, ఏం కొనగలదు, తన జీవితాంతం కష్టపడిన డబ్బులు తీసుకొచ్చినా ఇక్కడ కనీసం ఒక పూట అన్నం కూడా తినలేదు, ఇలాంటి ఆమెకి ఏం కావాలో ఇచ్చి పంపించాలా ఏంటో అంటూ మనసులో అనుకుంటూ, మీకేం కావాలి అని అడిగాడు, మర్యాదగా కాదు వెటకారంగా. అప్పుడు ఆ మహిళ, నాకు ఈ పైనాపిల్ కేక్ కావాలి అన్నది. ఏంటి, ఈ పైనాపిల్ కేకా కావాలా, అవును అన్నది. మరలా, సరే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగాడు. నా దగ్గర 250 రూపాయలు ఉన్నాయి అన్నది ఆ మహిళ. అప్పుడు ఆ వెయిటర్, 250 ఉన్నాయా, ఇది చాలా ఖరీదైంది తెలుసా, ఈ డబ్బులకి రాదు అన్నాడు వెయిటర్. ఆ మహిళ, ఈ 250కి ఎంత ముక్క వస్తే అంత ముక్క ఇయ్యు అన్నది. మరలా, ఏంటి ఎంత ముక్క వస్తే అంత ముక్క ఇయ్యాలా, ఈ కేకు మొత్తం కొనాలన్నాడు. మరలా, అయినా ఇది నువ్వు కొనలేవులే, ఇది అలా ముక్కలుగా అమ్మరు, మొత్తం కొనాలి, నీ వల్ల కాదు, వెళ్ళు, అదిగో కాస్త ముందుకు వెళ్ళావంటే అక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది, అక్కడ ఏదైనా కొనుక్కొని వెళ్ళు అన్నాడు. ఆ మహిళ చేసేదేమీ లేక కాస్త బాధగా విని తిరిగి వెళ్ళబోయింది. అదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి ఆమెను పిలిచాడు. మేడం ఆగండి అని గట్టిగా పిలిచాడు. మరలా మేడం అనేసరికి ఆ వ్యక్తి కూడా ఆమెని వెటకారిస్తున్నాడని పాపం ఆ మనిషి భయపడుతూ కాస్త తొందరగా అడుగులు వేయడం ప్రారంభించింది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా మిమ్మల్నే ఆగండి అంటూ మరలా పిలిచాడు. ఈసారి అమ్మా అనేటప్పటికీ ఆ మహిళ ఆగింది. అతను చాలా ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, ఎంతో హుందాగా ఉన్నాడు, పక్కన భార్య కూడా మహాలక్ష్మిలా ఉంది. ఆ ఇద్దరు దంపతులు ఆమె వద్దకు వచ్చారు. అమ్మా మీరెందుకు ఇక్కడికి వచ్చారు, ఏం కావాలి అసలు మీకు అని అడిగారు వాళ్ళు. అలా అడిగేసరికి ఆమెకి చెప్పాలనిపించింది. సారు ఏమీ లేదు, నాకు కూతురుంది, దానికి ఏదో పెద్ద జబ్బు వచ్చిందని డాక్టర్ బాబు చెప్పాడు, అది నయం అవ్వాలంటే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలట, నా దగ్గర అంత డబ్బు లేదు, నా పెనిమిటి నా బిడ్డ చిన్నప్పుడే కాలం చేశాడు, ఏదో కూలి పనులు చేసుకుంటూ నా బిడ్డను పెంచుకుంటున్నా. ఒకరోజు ఈ హోటల్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు అద్దంలో నుంచి కనబడుతున్న ఆ కేకు చూపించి, అమ్మా ఆ కేకు పేరు పైనాపిల్ కేక్ అటే, చాలా బాగుంటుందంట, చూడ్డానికే అంత బాగుంటే తింటే ఎంత బాగుంటుందో కదా, తినాలని ఉందమ్మా అని అడిగింది నా బిడ్డ. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా బిడ్డ అనారోగ్యంతో ఉంది కదా అయ్యా, కొద్ది రోజుల్లో ఎలాగో చనిపోతుంది, దానికి అంత ఖర్చు పెట్టి వైద్యం ఎలాగో చేయించలేను, కనీసం అది అడిగిన కేకైనా తీసుకెళ్ళి తినిపిద్దామని నా దగ్గర డబ్బులు ఉంటే దానిని ఎంతొస్తే అంత ముక్క ఇమ్మన్నా, కానీ అలా ఇయ్యరట, అది రాదటయ్యా, నాకు తెలీదు, అందుకే వచ్చా ఇక్కడికి, క్షమించండి అయ్యా, వెళ్ళిపోతా, మాలాంటి వాళ్ళం ఇక్కడికి రాకూడదట, కానీ నా బిడ్డ ఆనందం కోసం వచ్చాను, కానీ అది కూడా నేను చేయలేకపోతున్నా, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది.
ఆ మహిళ మాటలు విన్న ఆ వ్యక్తి, అమ్మా ఆ కేక్ నేను కొనిస్తా, మీ బిడ్డకు తినిపించండి, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అంటూ వెళ్ళి కొని తెచ్చాడు. ఆమెకి ఇస్తుంటే, సారు నాకొద్దు, జాలితోనో దయతోనో ఎవరో ఇచ్చింది నా బిడ్డకి పెట్టాలనుకోవటం లేదు, మరో 2 రోజులు కష్టపడతా, ఎంతొస్తే అంత, అప్పుడు ఈ కేక్ కొని నా బిడ్డకి తినిపిస్తా అన్నది. ఆ మాటలు విన్న వ్యక్తి, అయ్యో అమ్మా అలా అనకండి, నా దగ్గర చాలా డబ్బుంది, నేను కోటీశ్వరుణ్ణి, కానీ ప్రేమగా తినిపించడానికి బిడ్డలు లేరు, 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు చనిపోయాడు, అప్పటి నుంచి నేను ప్రేమగా తినిపించడానికి కానీ ప్రేమను చూపించడానికి కానీ ఎవరూ లేరు, ఎంత డబ్బున్నా మాకు అదృష్టం లేదు, కానీ నువ్వు అదృష్టవంతురాలివి తల్లి, నీ బిడ్డకు తినిపించాలనుకుంటున్నాం, ఆ ఆనందంలో నాకు కూడా అవకాశం ఇవ్వు, అంతేకాదు నీ బిడ్డకు వచ్చి వైద్యానికి ఎంత ఖర్చైనా నేను పెడతాను, మరలా నీ బిడ్డని ఆరోగ్యవంతంగా చేసి నీకు అప్పగిస్తాను, నన్ను నమ్ము, ఈ అవకాశాన్ని నాకు ఇయ్యు, నా బిడ్డని ఎలాగా నేను తిరిగి పొందలేను, ఎంత డబ్బున్నా సరే అది కుదరదు, కానీ నీకు ఆ అదృష్టాన్ని కలిగిస్తాను, ఆ అవకాశాన్ని నాకు ఇయ్యు, అలా చేస్తే నువ్వు పొందే ఆనందం చూసి కనీసం ఒక తల్లికి నేను ఒక బిడ్డని దగ్గర చేశాననే తృప్తైనా మిగులుతుంది అంటూ ఆ దంపతులిద్దరూ వేడుకున్నారు. అప్పుడు ఆ మహిళ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ జీవితాంతం మీకు రుణపడి ఉంటా స్వామి, మీ దగ్గరే సేవ చేసుకొని బతుకుతా అంటూ దండం పెట్టి గుక్క పెట్టి ఏడ్చి ఆ కేకుని ఒక ప్రసాదంలా అందుకుంది. అది చూసిన మిగతా వారందరూ సిగ్గుతో తలదించుకున్నారు. కోట్లు సంపాదించాం, ఎంతో టీవీగా అందంగా తయారై మొహాలకి మేకప్లు వేసుకున్నాం, కానీ మంచి అనే ఒక గుణాన్ని డబ్బు అనే ఒక గర్వంతో కప్పేశామని అక్కడ ఉన్న వాళ్ళందరూ మానవతావాదాన్ని మరిచిపోయినందుకు సిగ్గుతో తలదించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరు దంపతులకు కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.